నమస్కారం. భాస్కరుని పద్య సౌరభం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. నా ఛానల్ని తెలుగు భాషను అభిమానించేవారు, పద్యాన్ని గౌరవించేవారు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరని, అలాగే చూసి లైక్ చేయగలరని ఆశిస్తున్నాను. ఈరోజు పాము శబ్దం వచ్చే విధంగా ఒక పద్యాన్ని నేను రచించడం జరిగింది. ఆ పద్యం పాము బుసగొట్టినట్టు ఉంటుంది. మనం మహాభారత కథలో కూడా పాము బుసగొట్టిన ఒక పద్యాన్ని ఉదంకోపాఖ్యానంలో చూస్తాం. ఉదంకుడు గురుదక్షిణగా పౌష్య మహారాణి కుండలాలను తీసుకొని వచ్చే క్రమంలో వాసుకి అనే సర్పము ఆ కుండలాలను ఎత్తుకొని పోతుంది పాతాళలోకానికి. ఉదంకుడు కూడా ఆ పాతాళలోకానికి వెళ్ళి అప్పుడు ఆదిశేషుణ్ణి ఈ విధంగా ప్రసన్నం చేసుకోవడానికి ప్రశంసిస్తారు. అది కూడా బుస్ అను శబ్దంతో వస్తుంది. బహువన పాదపాబ్ది కుల పర్వత పూర్ణ సరస్వతీ సహిత మహామహిభర మజస్ర సహస్ర ఫణాలిందాల్చి దుస్సహరతర మూర్తికిన్ జలదిశాయికిన్ పాయక శయ్యయైన అయ్యహీపతి దుష్కృతాంతకు అనంతుడు మాకు ప్రసన్నుడయ్యడన్. ఇక్కడ సరస్వతి, మజస్ర, సహస్ర, దుష్కృతాంతకుడు, ప్రసన్నుడు. ఈ చోట పాము బుసకొట్టిన శబ్దము మనకు వినిపిస్తుంది. ఈ పద్యము స్ఫూర్తితో నేను రాసినటువంటి పద్యాన్ని ఇప్పుడు మీకు వినిపిస్తాను. ఇది కంద పద్యము. పాము శబ్దము ఎలా చేస్తుందో అలా ఆ నడకలో ఉంటుంది ఈ పద్యం కూడా. బుస్సని కాటును వేయను కస్సని కసిగను పడగ సొగస్సున విప్పిన్ ఉస్సని అన్నను శేషుడు లెస్సను తుస్సని విషమును లెస్సగా విడిచెన్. బుస్సని కాటును వేయను కస్సని కసిగను పడగ సొగస్సున విప్పెన్ ఉస్సని అన్నను శేషుడు లేసెను తుస్సని విషమును లెస్సగా విడిచెన్. బుస్సు, కస్సు, సొగస్సు, ఉస్సు, తుస్సు, లెస్స ఈ పదాలను మనం ఉచ్చరిస్తున్నప్పుడు అనేటువంటి పాము బొస్సగొట్టినట్టు శబ్దాన్ని వినిపించడం జరుగుతుంది. ఇది పాము బొస్సగొట్టినట్టుగా ఉన్నటువంటి శబ్దంతో ఉన్నటువంటి నేను రాసిన పద్యం. ఇందులో వృత్యానుప్రాస అలంకారము వస్తుంది. అక్షర రమ్యత ఉన్నటువంటి సాకు సావత్తు చాలా చోట్ల రావడం, చాలాసార్లు పలుమార్లు ఆవృతం కావడం వల్ల ఇందులో వృత్యానుప్రాస అలంకారము ఉంది. ఈ బుస్సు తుస్సు అని పలికినప్పుడు పాము శబ్దం
వినపడడం వల్ల పద్యానికి ఒక అందము సౌందర్యము వస్తుంది. నన్నయ్య గారి ఉదంకోపాఖ్యానములోని ఆ పద్యము ఆదర్శంగా నేను చేసినటువంటి ఈ చిరు ప్రయత్నాన్ని పెద్దలు ఆదరిస్తారని, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను పద్యరచన చేయే విధంగా ప్రోత్సహిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు. ఇట్లు మీ కురుబ భాస్కర్, తెలుగు భాషోపాధ్యాయులు, బూదగవి, ఉరవకొండ మండలం, అనంతపురం జిల్లా.